పెండ్లాల మాట వినొద్దు అని నేను చెప్పను. కానీ ఒకటి చెప్తున్నా. పెండ్లాల మాటలు విని, వాళ్ళ మాటలు విని, ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములు గొడవలు చేసుకోకూడదు. భూముల మీద, జాగల మీద, ఉప్పు కారం మీద, బియ్యాల మీద, నూనెల మీదకెళ్ళి లొల్లి చేసుకోవద్దు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు కోరుకునేది అన్నదమ్ములు మీరు కలిసి ఉండి ఆడబిడ్డని చూసుకోవాలని కోరుకుంటారు ఆళ్ళు. అర్థమవుతుందా? ఆడబిడ్డ కూడా నాకేం పెట్టుకున్నా మంచిది అన్నా, మీ అన్నదమ్ములు సంతోషంగా ఉంటే చాలే అన్నా అని కోరుకుంటుంది ఆడబిడ్డ. అర్థమవుతుందా? ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సరే రాముడు, లక్ష్మణుడు ఎంత మంచిగా ఉంటారు. అడవుల పాలు రాముడు వెళ్తా అంటే అన్నా నీ వెనుక వస్తాను లక్ష్మణుడు వెళ్తాడు. లక్ష్మణుడు ఏమో తోడబుట్టినోడా కాదు కదా రామయ్యకు. అందరికీ తెలిసిన విషయమే కదా. తోడబుట్టకపోయినా అన్నా నీ వెనుక అని ఆ అన్న వదిన వెనుక వెళ్తాడు. ధర్మశాల కడతాడు ఆ లక్ష్మణుడు. చూసారా? రామలక్ష్మణులాగా ఉండాలి అనుకుంటారు. జాగ్రత్త కోసం, భూముల కోసం. సరిగ్గా నా తల్లిదండ్రులు మరణించిన వాళ్ళ కొడుకులని బతికి ఉన్న తల్లిదండ్రుల కొడుకులకి అందరు చెప్తున్నా. తల్లిదండ్రుల మనసు సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి. పెండ్లాలు అంటారు భూములు వంచమను, జాగలు వంచమను, చేనులు వంచమను, పొలాలు వంచమను అంటారు. వాళ్ళ మాట వినొద్దు. మేము అవ్వగారింటికి పోతామంటారు. పోనివ్వనాలి. పెండ్లాలని ఎదిరించి మాట్లాడాలి. అంతేగాని పెండ్లాలకు లొంగి అన్నదమ్ములతో లొల్లి పెట్టుకోవద్దు. వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు, కానీ మీరు తోడబుట్టినోళ్ళు. అర్థమవుతుందా? పొమ్మంటే పోవాలి. వాళ్ళ అయ్యవ్వలు చచ్చినాడు అనద్దు, కానీ ఉన్నంతకాలం వాళ్ళ అయ్యవ్వలు ఉన్నంత వరకు వాళ్ళ అన్నదమ్ములు కాలు వాళ్ళ వదిన గెంటేసినాడు మొగడు అని మీ దగ్గరకే వస్తారు వాళ్ళు. మీ పెండ్లాల మాటలు విని మీ పెండ్లాలు ఏ తోటి ఏరన్లు వందలొల్లి పెట్టుకుంటారు, సికలు పట్టుకుంటారు, గుంజుకుంటారు, లొల్లి పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టం. మీ పెండ్లాలు ఏదో ఏ తోటి ఏరని లొల్లి పెట్టుకుంటాలని మీ అన్నదమ్ములు ఎడబాసి పోవద్దు. మీ తల్లిదండ్రుల యొక్క బాధ పెట్టద్దు. అర్థమవుతుందా? వారు పెట్టుకొని ఆడవాళ్ళు అన్నప్పుడు సికలు పట్టుకుంటారు, లొల్లులు పెట్టుకుంటారు, వస్తువులు లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకొని అది ఆడవాళ్ళ లొల్లి పెట్టుకున్న మాత్రాన మీరు వంట వేరైనా, కాపురాలు వేరైనా మీరు మాత్రం కలిసి ఉండాలా. పొలమైనా చేనైనా ఉన్నంత వరకు కలవాలి, కలిసి చేసుకోవాలి, కలిసి పంచుకోవాలి, కలిసి పెట్టుకోవాలి. మీ అన్నదమ్ములు లొల్లి పెట్టుకుంటే మీ పిల్లగాళ్ళు కూడా అదే నేరుస్తారు. మీ మమ్మీ గిట్లా, మా మమ్మీ గిట్లా, మీ డాడీ గిట్లా, మా డాడీ గిట్లా అని మీ పిల్లగాళ్ళు కూడా పగలు పెంచుకుంటారు. మీరు చెప్పాలి బిడ్డలు మేము తర్వాత కూడా మీరు అన్నదమ్ముల బిడ్డలు మీరు మంచిగా ఉండాలి, బుద్ధి చెప్పాలి. మీరు లొల్లి పెట్టుకుంటే వాళ్ళు కూడా అట్లని తయారవుతారు. పిల్లగాళ్ళు కూడా మీ లెక్క లొల్లి పెట్టుకుంటారు. అర్థమవుతుందా? మీరు బుద్ధి చెప్పాలి పిల్లగాళ్ళకు. మీ అన్నదమ్ములు ఎప్పుడు కూడా భూమైనా, చేనైనా, పొలమైనా ఏదైనా కానీ కూడిమడి చేసుకోవాలి, బటాయికిచ్చుకోవాలి, పైసలు పంచుకోవాలి, సమానంగా ఉండాలి. అంతేగాని లొల్లి పెట్టుకోవద్దు. జాగలు, భూములు ఏమీ రావు. అర్థమవుతుందా? అన్నదమ్ములు పెండ్లాలకు మాట లొంగి మీ అన్నదమ్ములు ఎడబాసద్దు. ఆడలకు కూడా చెప్తున్నా, మీరు అత్తగారింటికి వచ్చిండ్లు అంటే అన్నదమ్ములని ఎడబాపొద్దు. పాపం తాగుతుంది తెలుసా? అర్థమవుతుందా? మొగోడు పెళ్లి చేసుకునేది అత్తారింటి బాధ్యతను మోస్తుందని, బాధ్యతగా ఉంటుందని, కానీ అన్నదమ్ములని విడబాపకట్టు కాదది. అర్థమవుతుందా? అన్నదమ్ముల లొల్లి పెట్టించి వేరుండుల్లి, కాపురం వంటలు వేరుండుల్లి, కానీ మాట్లాడుకుంటూ ఉండు అదంతా అన్నదమ్ముల బాధ పెట్టద్దు. మీరెంత వేరే చేసినా కూడా అన్నదమ్ముల బంధం ఎప్పుడు తెగిపోదు. పేగు బంధం ఎప్పుడు తెగిపోదు. గుర్తుపెట్టుకోండి. దునియాని ఎవరైనా సరే, దునియాకి చెప్తున్నా, ఎవరికో కాదు. అర్థమవుతుందా? పెండ్లాలని ఎదిరించి మాట్లాడండి. మీరు ఎంత లొల్లి పెట్టుకుని అవగండి. ఓన్లీ మా అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే చేసుకుంటాం, ఏదైనా మా ఆడబిడ్డను చూసుకుంటాం అని ఎదిరించి మాట్లాడండి. అర్థమవుతుందా? అన్నదమ్ములు ఎప్పుడు రామలక్ష్మణులాగా ఉండాలా. ఓకే.